నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మళ్లీ బియ్యం సేకరణకు కేంద్రం అంగీకారం. తెరాస సర్కారు వైఖరి వల్లే ఇన్నాళ్లు ఆపామని గోయల్ స్పష్టీకరణ. తెరాస ప్రభుత్వానికి పేదలపై దయలేదన్న గోయల్. ప్రధాని కేంద్ర మంత్రులను తిట్టడంపైనే ఆసక్తి చూపుతోందని విమర్శ. పోలవరం బ్యాక్ వాటర్తో 1,00,000 ఎకరాలు భద్రాచలానికి ముప్పు. ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదన్న తెలంగాణ. రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన జగన్. 1,00,000 మంది గంగపుత్రులకు ఉపాధి లభిస్తుందన్న ముఖ్యమంత్రి. ఏపీ అప్పులపై కేంద్రం ప్రకటనతో పదునెక్కిన చంద్రబాబు విమర్శలు. ఇప్పటికే శ్రీలంక తరహా పరిస్థితులు ఉన్నట్టు వెల్లడి. ఏపీ హైకోర్టుకు మరో 7 న్యాయమూర్తులు. వేర్వేరు హైకోర్టులకు 21 మంది పేర్లు సిఫారసు చేసిన కొలీజియం. జీవితకాల కనిష్టానికి పతనమైన రూపాయి. డాలర్తో పోలిస్తే మొదటిసారి 80 రూపాయలకు ఎగువన ముగింపు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన రనిల్ విక్రమసింఘే. రహస్య బ్యాలెట్ విధానంలో స్పష్టమైన ఆధిక్యంతో జయభేరి. తెలంగాణలో నిలిపివేసిన బియ్యం సేకరణను తిరిగి ప్రారంభిస్తామని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేత, రైస్ మిల్లులో నిల్వల్లో అవకతవకల కారణంగానే బియ్యం సేకరణ నిలిచిపోయినట్టు తెలిపారు. పేదలకు తిరిగి బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం వల్ల ఎఫ్సీఐ సేకరణ ప్రారంభిస్తుందని చెప్పారు. తెరాస సర్కారు ఓ విఫల ప్రభుత్వమన్న గోయల్ వారికి రాజకీయాలు తప్ప పేదల సంక్షేమం పట్టదని విమర్శించారు. తెలంగాణలో జూన్ నుంచి బియ్యం సేకరించకపోవడానికి కారణాలను కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఏప్రిల్, మే నెలల కోటా కింద 1.9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని తెలిపింది. అందుకే కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సెంట్రల్ పూల్లోకి సేకరించడాన్ని నిలిపివేసిందని స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయటంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను అధికారులు గుర్తించారని పేర్కొంది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయం కావడాన్ని గుర్తించారన్న కేంద్రం డిఫాల్ట్ అయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వెల్లడించింది. తిరిగి మే 21న 63 మిల్లుల్లో 137,872 బియ్యం సంచులు మాయమైనట్లు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తెచ్చినా అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం నిల్వ చేశారని పేర్కొంది. మిల్లర్లపై చర్యలు తీసుకున్నట్లు నివేదికను తక్షణమే ఎఫ్సీఐకి అందచేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాలను స్వయంగా వెల్లడించిన కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. राज्य सरकार तेलंगाना की इतनी बेरहम सरकार है कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत अप्रैल महीने से लागू ही नहीं कर रही थी। अब गरीबों का हक मारना, मैं समझता हूँ इससे बड़ा घोर अन्याय कोई सरकार नहीं कर सकती। इट इज अ फेल्ड गवर्नमेंट। हमको एक कदम उठाना पड़ा क्योंकि गरीबों के ऊपर अन्याय हो रहा है। तेलंगाना गवर्नमेंट इज मोर इंटरेस्टेड इन यूजिंग very foul language, unfortunate way of speaking about the honorable prime minister, about cabinet ministers, very petty comments that the chief minister and his colleagues make. ఈ నెల నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బియ్యం, ధాన్యం సేకరణను తిరిగి ఎఫ్సీఐ ప్రారంభిస్తుందని మంత్రి ప్రకటించారు. केंद्र सरकार ने राज्य सरकार के ऊपर पूरा दबाव लगाया और उसके कारण अब उन्होंने गरीबों को उनका हक देना शुरू किया है। उसको देखते हुए केंद्र सरकार ने फैसला किया है कि अब एफसीआई वहां से राइस साथ ही साथ पैडी का प्रोक्योरमेंट भी शुरू हो जाएगा. So we have asked them that in this month instead of only July you give July and April, then in August you give August and May so that the poor get the full entitlement. आंध्र प्रदेश ने भी स्वीकार किया है कि वो बांटेंगे और उधर भी बांटने का सिलसिला वो शुरू कर रहे हैं. नहीं तो उधर भी प्रोक्योरमेंट
जो भी राज्य केंद्र की योजना को नहीं पूरा करेगा और गरीबों तक नहीं पहुंचाएगा, उसको उसके कॉन्सिक्वेंसेस सफर करने पड़ेंगे। తెలంగాణలో ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆడిట్ చేయిస్తామన్న పీయూష్ గోయల్ అది నిజమని తేలితే సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. జాతీయ విపత్తు నిర్వహణ కింద కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహాయం చేయడం లేదని తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. గత 8 ఏళ్లలో తెలంగాణకు జాతీయ విపత్తుల నిర్వహణ కింద 3,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆయన వివరించారు. ఇందులో 2018 నుంచి 1,500 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే 2018 నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద తెలంగాణకు ఎలాంటి సహాయం అందించడం లేదంటూ తెలంగాణ మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. 2020-21 ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో వరదలు వచ్చినప్పుడు తెలంగాణ విపత్తు ప్రతిస్పందన నిధికి సుమారు 599 కోట్లు ఇవ్వగా కేంద్రం వాటా 449 కోట్లు ఇచ్చినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. 2021-22లో తెలంగాణ విపత్తు ప్రతిస్పందన నిధికి మొత్తం కేటాయింపులు 479.20 కోట్లు కాగా ఇందులో కేంద్ర వాటా 359.20 కోట్లు ఉన్నట్టు తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో అధ్యయనం చేయాలని కేంద్రానికి ఎన్నోసార్లు నివేదించామని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ చెప్పారు. ఈ అంశం సహా ఇతర విషయాలపై కేంద్రం స్పందించలేదని ఆయన తెలిపారు. బ్యాక్ వాటర్ కారణంగా పంట నష్టం జరగడం సహా చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన వివరించారు. భద్రాచలం, పర్ణశాల మునిగిపోతాయని చెప్పారు. హైదరాబాద్ ఎర్రమంజిలోని జలసౌధలో ఎస్ఆర్ఎస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు, భద్రాచలంకు వాటిల్లే ముప్పు, భద్రతా అంశాలపై రజత్ కుమార్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా 1,00,000 ఎకరాల వరకు మునిగిపోతాయన్నారు. కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేసినందున ఎలాంటి ప్రమాదం జరగలేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. వరదలు, వర్షాలపై ప్రభుత్వం సిద్ధంగా లేదనడం సరికాదన్న ఆయన వరద నష్టంపై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు 20 నుంచి 25 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఒప్పందం ప్రకారం ఆ నష్టాన్ని నిర్వహణ సంస్థలే భరిస్తాయని చెప్పారు. మరో 45 రోజుల్లో కాళేశ్వరం పంప్ హౌస్ల మరమ్మతు పనులు పూర్తవుతాయని రజత్ కుమార్ వివరించారు. పోలవరం బ్యాక్ వాటర్ ఇంపాక్ట్ స్టడీ చేయడానికి 5-6 సారి we have been asking like the central government to do that back water study carefully. I'm not saying that this flooding is because of Polavaram and all that, not like that. But the back water studies of Polavaram, we have written. Reply istunaru that it has been studied and all that. We are not satisfied, we are concerned. మీరు ఎక్కువ పెంచితే బ్యాక్ వాటర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, మీ దగ్గర సబ్మర్జెన్స్ కింద ఎక్కువ వస్తుంది. తర్వాత ఇంకా రెయిన్ఫాల్ అయితే ఫ్లడింగ్కి ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. పోలవరంలో కూడా అట్లా జరిగింది. నేషనల్ ప్రాజెక్ట్ ఉంది, నోబడీ కెన్ సే ఇట్ హెస్ నాట్ బీన్ స్టడీ. వీ ఫీల్ కన్సర్న్ దట్ ఇట్స్ ఇంపాక్ట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఏరియా, కాబట్టి మనం రిటర్న్లో రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. ఇది మ్యాటర్ అన్రిజాల్వ్డ్ ఉంది. దేవుడు అందరినీ ఒకేలా పుట్టించినా అవకాశాలు మాత్రం ఒకేలా కల్పించలేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అందరికీ అవకాశాలు కల్పించాలనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారని కేటీఆర్ వెల్లడించారు. దళిత బంధును పుట్నాలు, బఠానీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదని, పేదరిక నిర్మూలనను అర్థవంతంగా అమలు చేయాలనే ఆకాంక్షతోనే తీసుకొచ్చారని వివరించారు. సంపద పునరుత్పత్తి కావాలనేదే దళిత బంధు ప్రధాన లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ సైఫాబాద్లోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో మోడల్ కెరీర్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు. దళిత బంధు ఉద్దేశం తెలియక కొంతమంది విమర్శలు చేస్తున్నారని చెప్పిన కేటీఆర్ 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ దళిత చైతన్య జ్యోతిని మొదలుపెట్టారని గుర్తు చేశారు. అమెరికాను నడిపే జో బైడెన్ కావచ్చు, భారతదేశాన్ని నడిపే నరేంద్ర మోడీ కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ గారికి కావచ్చు, అందరి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటిది అంటే ఉపాధి కల్పన, నిరుద్యోగం. లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం పిల్లలు విద్యావంతులు అవుతున్నారు. వారి విద్యకి, వారి అర్హతకు తగ్గ విధంగా ఉపాధి కల్పించడం అంటే ప్రతి ప్రభుత్వానికి అది పెద్ద సవాల్. ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన అనేది పరిమితంగానే జరుగుతుంది. దేర్ ఆర్ ఓన్లీ 2 avenues. 1, తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి అమలు చేయడం, లేదా రెండోది నేను ఉద్యోగాన్ని ఇతరుల దగ్గర చేయడం కాదు, నేనే 10 మందికి ఉద్యోగాన్ని కల్పిస్తా అనే స్థాయికి ఆలోచించి అవకాశాలు ఎక్కడున్నాయో వెతుక్కొని ముందుకు పోవడమే మార్గం. ఎందుకంటే గవర్నమెంట్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ వాటిని అందిపుచ్చుకునే తెలివితేటలు, చాతుర్యం రావాలి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. అందులో భాగంగానే డిక్కీ లాంటి సంస్థలు హెల్ప్ చేస్తాయి. కాబట్టి దయచేసి ఈ ఫెసిలిటీని అందరూ కూడా వాడుకోవాలని ముందుగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న కొత్త నౌకాశ్రయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు పనులకు జగన్ భూమి పూజ చేశారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించి పైలాన్ ఆవిష్కరించారు. ప్రస్తుతం 6 పోర్టులకు తోడు మరో 4 ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3,736 కోట్లతో చేపడుతున్న తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం తొలిదశలో 4 బెర్తులు నిర్మించనున్నారు. ఈ పోర్టు ద్వారా ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా పోర్టుకు సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోర్టు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా పెరిగే పరిస్థితులు వస్తాయి. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లను కూడా ఈ రోజు వేగవంతంగా కూడా నిర్మాణంలో ఉన్నాయి. మరో 2 నెలలు తెరక మునిపే మిగిలిన పోర్టులకు కూడా భూమి పూజ చేసే కార్యక్రమం వేగవంతమయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్క పోర్టులో దాదాపుగా 3-4 వేల మందికి ఉద్యోగాలు నేరుగా వస్తాయి. వీటికి తోడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశానికి నాంది పలుకుతా ఉన్నాము. శ్రీలంకలోని దుర్భర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్నాయని తెలుగుదేశం ఆరోపించింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని, పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఇవ్వలేకపోతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని, చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరంలో నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే చెప్పిందన్న చంద్రబాబు వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తమపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఏపీలో శ్రీలంక పరిస్థితులు వస్తాయని తెలుగుదేశం 4 నెలల క్రితమే హెచ్చరించిందని ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇప్పుడు కేంద్రం అదే విషయాన్ని వెల్లడించిందని గుర్తు చేశారు. ఏపీ సర్కారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మళ్ళీ ఒక ప్రజెంటేషన్ తయారు చేసింది. శ్రీలంక సంక్షోభం దిశగా వెళ్తున్న రాష్ట్రాలు ఏవి అనేటువంటిది ఐడెంటిఫై చేసింది. ఈ ఇండెక్సెస్ అన్నింటిలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలోనే ఉంది. అంటే ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభం దిశగా వెళ్తుంది అనేటువంటిది మనకి ఈ నివేదిక ఒక జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. రుణ పరిమితి దాటింది, ఇన్ఫ్లేషన్ రేటు చాలా అధికంగా ఉంది, ఆదాయానికి అప్పులకి ఉన్నటువంటి పరిమితిని ఎక్కడా సమతుల్యత లేకుండా పోయినటువంటి పరిస్థితి. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో 3వ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ప్లకార్డులతో వెల్లోకి దూసుకెళ్లారు. నిత్యావసరాలపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ పాలు, మజ్జిగ, వెన్న, పెరుగు ప్యాకెట్లను సభలో ప్రదర్శించారు. 0 అవర్లో సమస్యలను లేవనెత్తే అవకాశం కల్పిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా సభ్యులు వెనక్కి తగ్గలేదు. సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఇస్తామని స్పీకర్ హామీ ఇచ్చినప్పటికీ సభ్యులు నిరసన వ్యక్తం చేయడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయినా విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. తర్వాత సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించగా 4 గంటలకు వాయిదా పడిన సభ తర్వాత రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో తొలుత మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడిన సభ తర్వాత రేపటికి వాయిదా పడింది. అంతకుముందు పెరిగిన ధరలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ బాధలకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సహా విపక్షాల ఎంపీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పాల ఉత్పత్తులతో నిరసన తెలిపారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ విరమించాలని డిమాండ్ చేశారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ తెరాస నిరసన బాట పట్టింది. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేశాయి. ఎన్నడూ లేని విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తే రైతుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెరాస నాయకులు అన్నారు. పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధింపుతో రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు వివరించారు. దేశంలోని వివిధ హైకోర్టులకు 21 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 7 న్యాయమూర్తులు, కర్ణాటక హైకోర్టుకు 5, అలహాబాద్ హైకోర్టుకు 9 మందిని నియమించాలనే ప్రతిపాదనలకు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం కన్విల్కర్తో కూడిన కొలీజియం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జిల్లా జడ్జీలకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడిసిమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్,
విద్యాసాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మి నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణను కొలీజియం సిఫారసు చేసింది. రేపటి నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్ 2వ విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వెల్లడించింది. రేపటి నుంచి అడ్మిట్ కార్డులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. 2వ విడత జేఈఈ మెయిన్కు దేశవ్యాప్తంగా 6,29,778 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు గత నెల 23 నుంచి 29 వరకు నిర్వహించి ఈ నెల 12న ఫలితాలు వెల్లడించారు. రేపటి నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్ 2వ విడత పరీక్షలు ఎందుకు వాయిదా వేశారో మాత్రం ఎన్టీఏ కారణాలు వెల్లడించలేదు. ఫోన్లోని సాఫ్ట్వేర్ ఏ విధంగా అప్డేట్ అవుతుందో అదేవిధంగా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యం ఉంటేనే అవకాశాలను అందిపుచ్చుకోగలమని స్పష్టం చేశారు. టీహబ్ 2.0లో జరిగిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ టాస్క్ కార్పొరేట్ ఒప్పంద కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఐపాస్, టీ ప్రైడ్ వంటి వాటితో పరిశ్రమల కల్పనకు అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణలకు టీహబ్ కేంద్రంగా మారిందని కేటీఆర్ వివరించారు. Government of Telangana has created institutions like TASK. They have 718 colleges enrolled under TASK in the last 8 years. TASK has been instrumental in training and skilling 6,53,189 students. We have not only trained the students, but we have also trained the trainers. About 14,338 faculty also have been trained. The current student registrations at this point in time in TASK is about 244,617. Now, not only in Hyderabad, TASK is not just a center in Hyderabad. We have decentralized. తెలంగాణ విమోచన రోజును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం ఈసారి తెలంగాణ విముక్తి దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న వేళ ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. 2023 సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపింది. ఇందులో భాగంగా సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతీయ నాయకులను ఆహ్వానించాలని యోచిస్తోంది. తిరుపతి సహకార టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన 3 వ్యక్తులు విచ్చలవిడిగా బ్యాలెట్లపై స్వస్తిక్ ముద్ర గుద్దిన వీడియోలు బయటకొచ్చాయి. అధికార వైకాపా నేతలు సభ్యులు కాని వారితో దొంగ ఓట్లు వేయిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. పోలింగ్ జరిగిన శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, తమను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు నెట్టేశారని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు పలువురిని తెల్లవారుజాము నుంచే గృహ నిర్బంధం చేయడంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని హైకోర్టు సీజేకు ఫిర్యాదు చేశారు. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైకాపా అక్రమాలు బయటపడ్డాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగే అంటారు తప్ప నాయకుడు అనరని ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనకు సిఐఏ కృషి చేస్తుందని సిఐఏ సదరన్ రీజన్ నూతన చైర్పర్సన్ సుచిత్రా ఇల్లా చెప్పారు. తెలంగాణలో 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆమె హైదరాబాద్లో తెలిపారు. ఫార్మా, ఐటీ రంగాల్లో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్న సుచిత్ర ఆయా విభాగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా మార్చే దిశగా సిఐఐ తన వంతు కృషి చేస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుచిత్రా ఇల్లా తెలిపారు. దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పనిచేస్తామని ప్రకటించారు. ఈ 25 lakhs అని హోల్ రీజన్కి తీసుకున్నాము. మేము అన్ని స్టేట్స్కి ఎక్స్ట్రాపులేట్ చేసాము. అట్లా ఆ స్టేట్కి ఏది అవసరం, ఏ సెక్టర్స్లో ఇది చూపించాలి, ఎక్కడ ఇనిషియేటివ్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఇంకా ఏం చేయాలి, ఆ ఇండస్ట్రీస్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి, కొత్త కంపెనీస్ కూడా రావడానికి, మ్యాన్ పవర్ని అక్కడ ఎట్లా బిల్డప్ చేసుకోవాలనే దానికి మేము ఈ మోడల్ తీసుకున్నాము. 25 lakhs ఫర్ 5 states. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విల్ హ్యావ్ close to 10 lakhs of employment generation చేయాలి అని డెఫినెట్గా మా గోల్. అది ఖచ్చితంగా చేస్తాం. తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రనిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రనిల్ విక్రమసింఘే తొలిసారి పార్లమెంట్లో నిర్వహించిన ఎన్నికల్లో జయభేరి మోగించారు. శ్రీలంక పార్లమెంట్లో మొత్తం 225 మంది సభ్యులు ఉండగా అధికార ఎస్ఎల్పీపీకి 101, ఎస్జేబీకి 50 మంది సభ్యులు ఉన్నారు.
అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 113 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా రనిల్ విక్రమసింఘే 134 ఓట్లతో సమీప ప్రత్యర్థి దులస్ అలహాపైరుమోపై గెలుపొందారు. ఈ ఎన్నికలు దులస్కు 82 ఓట్లు వచ్చాయి. వామపక్ష జనతా విముక్తి పెరమున నేత అనురకుమార దిశనాయకేకు 3 ఓట్లు వచ్చాయి. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగగా 223 మంది సభ్యులు ఓటు వేశారు. 2 ఎంపీలు గైర్హాజరయ్యారు. 4 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. రనిల్ విక్రమసింఘే 2024 నవంబర్ వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. 74 ఏళ్ల రనిల్ విక్రమసింఘే గతంలో 6 సార్లు శ్రీలంక ప్రధానిగా పనిచేశారు. రోగిని కాపాడాలన్న ఆతృతతో అంబులెన్స్ డ్రైవర్ అతివేగం కర్ణాటకలో 4గురిని బలి తీసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన అంబులెన్స్ టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. హొన్నావరం నుంచి కుందాపూర్కు రోగిని తరలిస్తుండగా ఉడిపి జిల్లా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. భారీ వర్షంలో అతి వేగంగా వస్తున్న అంబులెన్స్ను గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే బారికేడ్లను తొలగించారు. ఈ సమయానికి వేగాన్ని అదుపు చేసేందుకు డ్రైవర్ బ్రేకులు వేగా అంబులెన్స్ అదుపు తప్పి టోల్ ప్లాజా క్యాబిన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్, రోగి సహాయకుడు, టోల్ ప్లాజా సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారికి చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. జార్ఖండ్లోని రాంచీలో దారుణం జరిగింది. చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఎస్ఐని ఓ వ్యక్తి వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తుపుదానా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సంధ్యా టోపో మంగళవారం రాత్రి ఓ చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ఆమె యత్నించారు. కంగారు పడిన వాహనదారుడు అలాగే ముందుకు పోనివ్వగా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య వాహనం కింద పడి గాయపడ్డారు. తీవ్ర గాయాలైన సంధ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్ఐని ఢీకొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వాహనాన్ని సీజ్ చేశారు. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో 5 గంటలు సాగిన ఎన్కౌంటర్లో 2 గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. ఈ 2 ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులని పోలీసులు తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులైన 2 గ్యాంగ్స్టర్లు అమృత్సర్ సమీపంలోని భక్నా గ్రామంలోని ఓ ఇంట్లో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లొంగిపోవాలని గ్యాంగ్స్టర్లను కోరారు. కానీ వారు కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇంటి చుట్టుపక్కల వారిని బయటకు రావద్దని ఆదేశించిన పోలీసులు నిందితులు నక్కిన ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. దాదాపు 5 గంటలు ఎదురు కాల్పులు జరగ్గా జగ్రూప్ సింగ్ రూపా, మన్ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో 3 పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ ఛానల్ కెమెరామెన్ కాలికి బుల్లెట్ గాయమైంది. ఘటనా స్థలంలో ఓ AK-47 స్వాధీనం చేసుకున్నట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు. సిద్ధూ మూసేవాలాపై మన్ను కుస్సాని కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఇవాల్టి ట్రేడింగ్లో 13 పైసలు తగ్గి తొలిసారిగా 80.05కు పతనమైంది. ఉదయం 79.91 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ చివరకు 80.05 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండుతోన్న వేళ దిగుమతిదారుల నుంచి డాలర్కు డిమాండ్ భారీగా పెరగడం రూపాయి రికార్డు స్థాయి పతనానికి కారణమైంది. వాణిజ్య లోటు పెరుగుతుండడం కూడా రూపాయి విలువ పతనానికి మరో కారణమని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి విలువను కాపాడే చర్యలను RBI ముమ్మరం చేసింది. విదేశీ మారక నిల్వల్లో 6 వంతు విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గత సెప్టెంబర్లో $642.450 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు $60 బిలియన్ మేర తగ్గి $580 బిలియన్ చేరాయి. వాటిలో $100 బిలియన్ విక్రయించేందుకు RBI సిద్ధమైనట్లు సమాచారం.